వరలక్ష్మీదేవి కనిపించి, నేనమ్మ వరలక్ష్మీదేవిని, నీ భక్తికి ప్రసన్నురాలినై ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తామని చెప్పింది. చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తియే శరణ్యే త్రిజగన్వంద్రే విష్ణు వక్షస్థలాయే, ఓ జగన్మాత, నీ దయ వలన ప్రజలు ధనధాన్య సంపన్నులు అవుతున్నారు, విద్వాంసులై సకల శుభాలు అందుకుంటున్నారు. నేను గత జన్మలో చేసిన పుణ్యఫలంగా నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక నా జన్మ ధన్యమైంది అంది కలలోని. చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు అనుగ్రహించి అంతర్ధానమైంది. చారుమతి నిద్ర నుంచి లేవగానే తనకి వరలక్ష్మీదేవి ప్రత్యక్షమే వరాలిచ్చిన విషయం గుర్తొచ్చింది. కలలో తనకి వరలక్ష్మీదేవి చెప్పిన విషయాలను అత్తమామలకు విని ఇరుగు పొరుగు వారితోనే చెప్పింది. శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం సంప్రదాయబద్ధంగా చేద్దామని చెప్పింది. చారుమతి చెప్పినప్పటి నుంచి స్త్రీలు శ్రావణ మాసం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చింది. ఆ నెలలో పూర్ణిమకు ముందొచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించారు. ఈ రోజు తెల్లవారుజామునే లేచి స్నానాదులు పూర్తి చేశారు. కొత్త దుస్తులు కట్టుకున్నారు. పూజ గదిలో పీట వేసి దానిపైన బియ్యం పోశారు. అందులో కలశం ఏర్పాటు చేశారు. వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. ఆ రోజు సాయంత్రం చారుమతి తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరే సర్వలోకే పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత భవ సర్వదా అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసింది. షోడశోపచార పూజలు పూర్తి చేసి 9 సూత్రాలున్న పసుపు దారాన్ని ధరించింది. పలు రకాల భక్ష్య భోజ్యాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసింది. ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరి కాళ్ళలో గల్లు గల్లుమనే శబ్దం వినిపించింది. ఆ స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ళ వైపు చూసుకున్నారు. వారి కాళ్ళకు గజ్జలున్నాయి. ఇది వరలక్ష్మీదేవి కటాక్షమే అని చారుమతి మిగిలిన స్త్రీలు చాలా సంతోషించారు. రెండవ ప్రదక్షిణ పూర్తి చేయగానే వాళ్ళ చేతులకు నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి. మూడవ ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అమరాయి. చారుమతి ఇల్లు మొత్తం బంగారము, రథ, గజ, తుగర వాహనాలతో సౌభాగ్యంతో నిండిపోయింది. వ్రతంలో పాల్గొన్న స్త్రీలను తీసుకుపోవడానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలిచాయి. తమ చేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తమ ముని గంధం పుష్పాలతో పూజించారు. దక్షిణ తాంబూలానమును 12 భక్ష్యములు వాయనం ఇచ్చి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్య భోజనాలను బంధువులతో కలిసి భుజించాక వాహనాలలో స్త్రీలు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రోజు నుండి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు. ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని అన్ని కులాల వారు చేయొచ్చు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి. ఇది సౌభాగ్యదాయకం. సర్వరోగాలు, సకల రుణాలు హరించి సర్వతా రక్ష చేకూరుతుంది అని పార్వతీదేవికి చెప్పాడు శివుడు. ఈ కథ అనంతరం అక్షంతులు శిరస్సును ధరించి పసుపు కుంకుమలు బంధిస్తారు. నేను ఎద్దును కదమ్మా. కూర్చోబెట్టుకో మరి.